నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఛాంపియన్షిప్ పీక్స్ కు చేరుతోంది. తెలంగాణ బాపు వర్సెస్ తెలంగాణ తల్లి సమరం పతాక స్థాయికి చేరుతోంది. తెలంగాణ కళ సాకారంలో సోనియా గాంధీదే కీలక పాత్ర అంటూ కాంగ్రెస్ ఊరువాడ చాటుతోంది. జూన్ 2న ఘనంగా సన్మానించాలని సోనియాను ఆహ్వానించింది. అటు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించింది కేసీఆర్ఏనంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ తెలంగాణ క్రెడిట్ వార్లో ఎవరు విజేత? అధికారిక గీతం చిహ్నాల మార్పులపై ఎందుకు ఈ స్థాయిలో గొడవ? తెలంగాణ ఇచ్చింది సోనియా, తెచ్చింది కాంగ్రెస్ అంటూ అధికార పార్టీ నేతలు హోరెత్తిస్తున్నారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ఏనంటూ ఇటు గులాబీ దళం చెలరేగిపోతోంది. దీనికి తోడు అధికారిక ముద్రల మార్పు ఈ మంటలకు మరింత ఆజ్యం పోస్తోంది. తెలంగాణ సాకారంలో ఎవరు విజేత? కేసీఆర్ సోనియాలలో ఎవరు ఛాంపియన్? తెలంగాణ బాపున, తెలంగాణ తల్ల? దశాబ్ది ఉత్సవాల వేళ ఈ కొత్త దంగలేంటి? తెలంగాణ క్రెడిట్ వార్లో జన నీరాజనం ఎవరికి? అధికారిక గీతం చిహ్నంల మార్పు సంకేతమేంటి? కేసీఆర్ ముద్రను చెరిపివేసే కుట్రగా గులాబీ దళం ఎందుకు భావిస్తోంది? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లైంది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సకలం సిద్ధమవుతోంది. ఆవిర్భావ సంబురాన్ని జూన్ 2న పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించేందుకు సమాయుత్తమవుతోంది. అధికారిక గీతం కొత్త రాగాన్ని అందుకుంటోంది. అధికారిక చిహ్నం నయా రూపును దిద్దుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది సోనియా, తెచ్చింది కాంగ్రెస్ అన్న నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తోంది. తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి సోనియానేనంటూ ఊరు వాడ చాటుతోంది. ఇదే సమయంలో కేసీఆర్ ముద్రను చెరిపేసేందుకు కూడా రేవంత్ రెడ్డి సర్కారు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందన్న చర్చ సాగుతోంది. అందులో భాగంగానే 10 ఏళ్లుగా తెలంగాణ కేసీఆర్ చేతిలో ఆగమాగమైందని, అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తోందన్న విశ్లేషణ మొదలైంది. దీనికి తోడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు లాగి కేసీఆర్ పాలనలో జరిగిందిది అంటూ మాటల తూటాలు పేలుస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు స్పష్టమైన లక్ష్యముందని అర్థమవుతోంది. తెలంగాణ ఆవిర్భావంలో కేసీఆర్ పాత్ర నిమిత్త మాత్రమేనని, విద్యార్థుల బలిదానాలు చూసి చలించిపోయి దశాబ్దాలుగా తెలంగాణ ఆత్మ గౌరవ అస్తిత్వ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలో పార్టీ భూస్థాపితమైనా పర్వాలేదనుకుని సోనియా గాంధీ తెలంగాణ కలను సాకారం చేశారన్న నినాదాన్ని జనంలోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పట్టుదలగా ఉన్నట్టు అర్థమవుతోంది. అందులో భాగంగానే మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించింది. జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది ప్రజా పాలనలో చేసుకుంటున్న మొట్టమొదటి ఉత్సవాలు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర అధికారిక గీతాన్ని, కొత్త అధికారిక చిహ్నాన్ని విడుదల చేయించాలని భావిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ ముద్రను చెరిపేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని భావిస్తున్న బీఆర్ఎస్ ఆందోళనల బాట పట్టింది. అటు తెలంగాణ సాకారంలో బీజేపీది కీలక పాత్రంటూ కమలదళం సైతం క్రెడిట్ రేస్లోకి వచ్చేసింది. ఈ రెండు పార్టీలు కాదు, తెలంగాణ ఇచ్చింది సోనియా, తెచ్చింది కాంగ్రెస్ అన్న పోటాపోటీ నినాదాలతో దశాబ్ది ఉత్సవాల వేళ ఛాంపియన్షిప్ రసవత్తరంగా సాగుతోంది. భారతదేశానికి 15 ఆగస్టు నాడు ఎర్రకోట మీద జెండా ఎగరేసేటప్పుడు బ్రిటన్ రాణినో, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్నో పిలుచుకోవాలి. ప్రతి సంవత్సరం మీరే ఇచ్చిండ్రు, రాండి, మీ సమక్షంలో మీ దేశ స్వాతంత్రం చేసుకుంటామని సిగ్గువేయకుండా ఉండాలి. అసలు వేడుకలకు పిలుచుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇచ్చింది తెలంగాణ, ఈమెనే తెలంగాణ తల్లి, ఇచ్చింది ఏందండి? అసలు నాన్ సెన్సికల్ పడ్డది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? 1500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు సోనియా గాంధీని పిలుస్తారా? లేక అది ప్రభుత్వ కార్యక్రమా, పార్టీ కార్యక్రమా? పార్టీ కార్యక్రమం అయితే కేబినెట్లో ఎందుకు చర్చించారు? ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన ఒక తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా? తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని. చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆరే తెలంగాణ బాపుగా బీఆర్ఎస్ కీర్తిస్తోంది. కానీ అమరవీరుల త్యాగానికి చెలించిపోయి సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ బాపు కేసీఆర్ తెలంగాణ తల్లి అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఒక రూపకల్పన జరిగిన
చరిత్ర గతం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే తెలంగాణ తల్లి అనేది గ్రామానికి వెళ్ళిపోయింది. తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ప్రతి గ్రామం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించబడ్డ తెలంగాణ లోపల. ఇవాళ కొత్తగా తెలంగాణ తల్లి ఎవరు అనే చర్చ అనేది అనవసరమైనది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన దాని గురించి మళ్ళీ చర్చ పెట్టడం అనేది ఒక రాజకీయ కోణమే. మొదట అధికారిక గీతంపై రచ్చ మొదలైంది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని అధికారిక గీతంగా ప్రకటించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై గొడవ జరిగింది. ఆంధ్రాకు చెందిన కీరవాణితో తెలంగాణ అధికారిక గీతానికి స్వరాలు సమకూర్చడమేంటని తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టరే మీకు కనిపించారా? ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్న రాగం అందుకుంది. ఎందుకు బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ సానుభూతి పరులు కూడా సోషల్ మీడియాలో శృతి కలిపారు. అయితే ఇందులో తప్పేముందని కాంగ్రెస్ నేతలు ఎదురు ప్రశ్నించారు. బతుకమ్మ పాటకు తమిళనాడుకు చెందిన ఏఆర్ రెహమాన్తో మ్యూజిక్ అందించగా తప్పులేనిది తెలుగోడైన కీరవాణితో అధికారిక గీతానికి స్వరాలు అందిస్తే తప్పేంటని ఎదురుదాడి చేస్తోంది. ఇక తెలంగాణ అధికారిక చిహ్నంపైన గొడవ జరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. తెలంగాణ అధికారిక చిహ్నంలో చార్మినార్ కాకతీయ కళా తోరణాన్ని మార్చాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణ ఎంబ్లంలో రాచరిక ముద్రలు చెరిపివేసి అమరవీరుల స్తూపాన్ని ముద్రించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఆందోళనకు దిగింది బీఆర్ఎస్. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా చార్మినార్ దగ్గర ఆందోళనకు దిగారు. ఇదొక మూర్ఖపు ఆలోచనని అన్నారు. కేసీఆర్ పేరు వినపడకూడదనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అని, దీన్ని చిహ్నం నుంచి తొలగించి ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించారని అన్నారు. మూర్ఖపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో ఎన్నో త్యాగాలతో, ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో, సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని, 10 ఏళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. టీఎస్ ను టీజీగా మార్చడం పైన కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మాటల తూటాలు పేల్చుకున్నాయి. టీజీగా మార్చడాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది. అయితే విభజన చట్టంలో ఉన్నది టీజీయేనని, నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ముద్ర కనపడకూడదనే టీజీని బలవంతంగా టీఎస్ గా మార్చారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఇదంతా కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే కుట్రగా గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. సోనియానే ఆరాధ్య దేవతగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలతో కేసీఆర్ ప్రతిష్టను మసగబార్చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే తెలంగాణ అస్తిత్వాన్ని కాకుండా తన అస్తిత్వం కోసమే కేసీఆర్ 10 ఏళ్లు పనిచేశారని కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. ఉద్యమకారులను పక్కన పెట్టి, అమరవీరుల త్యాగాలను అటకెక్కించి, జయశంకర్ పేరును చెరిపేసి అంతా కేసీఆరే అన్నట్టుగా తెలంగాణ బాపుగా ఆయనను కీర్తించడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల వేళ అధికారిక గీతాలు, చిహ్నాల మార్పుల సమయంలో గొడవ మరింత ముదురుతోంది. తెలంగాణ బాపుగా కేసీఆర్ ను బీఆర్ఎస్ ఊరువాడా చాటిందని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటే, తెలంగాణ తల్లిగా సోనియాను తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. మొత్తానికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరంలో అసలు తెలంగాణ ఛాంపియన్ ఎవరన్న సమరం పతాక స్థాయికి చేరుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి అధికార పీఠంపై కూర్చున్న కాంగ్రెస్ తన ముద్రను బలంగా పాతాలని పట్టుదలగా ఉందా? కేసీఆర్ ముద్రను చెరిపేసి సోనియా గాంధీని తెలంగాణ శిఖరంపై నిలబెట్టాలని ఆలోచిస్తోందా? అందులో భాగంగానే ఎన్నో మార్పులు చేర్పులా? ఒక్కో మార్పు వెనుక కాంగ్రెస్కు ఒక్కో లక్ష్యముందా? అదే బీఆర్ఎస్కు మండేలా చేస్తోందా?
తెలంగాణ ఆవిర్భావానికి తమ పార్టీనే కారణమని మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. 2014 నుంచి నేటి వరకు ఇదే మాటను పదే పదే ప్రస్తావిస్తున్నారు. నాడు సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోకపోతే ప్రస్తుత పరిస్థితి అలా ఉండేది కాదని అన్ని సభల్లోనూ హోరెత్తిస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఆ క్రెడిట్ ను కాంగ్రెస్ కు సోనియాకు ఇవ్వకుండా పకడ్బందీగా ముందుకెళ్లారు. 9.5 ఏళ్ల తన పాలనలో కాంగ్రెస్ ముద్ర లేకుండా తాను మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పకడ్బందీ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం ప్రస్థానంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ తో వెళ్తున్నారన్న చర్చ జరుగుతోంది. అందులో భాగంగా మొదట తీసుకున్న నిర్ణయం ప్రగతి భవన్ కంచెలు తొలగించడం, ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చడం, సామాన్య జనాలకు ప్రవేశాన్ని కల్పించడం, ప్రజల నుంచి వినతులను స్వీకరించడం. టీఎస్ ను టీజీగా మారుస్తూ జీవో ఇవ్వడం కాంగ్రెస్ తీసుకున్న మరో నిర్ణయం. విభజన చట్టంలో ఉన్నది టీజీఏనని అందుకు కారణంగా చెప్పారు ప్రభుత్వ పెద్దలు. పార్లమెంట్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక విభజన బిల్లులో ఉన్న టీజీని కాకుండా టీఎస్ గా కేసీఆర్ మార్చారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. చట్టంలో ఉన్నది కాకుండా మరొక పేరును పెట్టాల్సిన అవసరమేంటని అన్నారు. 2018తో పాటు 2023 ఎన్నికల మేనిఫెస్టోలోనూ టీజీగా మారుస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలోకి తెచ్చింది. కేసీఆర్ నిర్ణయాలలో కాంగ్రెస్ మార్చిన వాటిలలో టీజీ రెండవది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు కూడా మార్చాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరో మహారాణిలా నగలు, అట్టహాసం, ఆడంబరపు ఆహార్యమూ కాకుండా ఓ సగటు తెలంగాణ పోరాట మహిళగా కనిపించాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ ఎంతో కసరత్తు చేసింది. అయితే దొరసాని విగ్రహంలా ఉందని, పోరాట యోధురాలిగా లేదని కాంగ్రెస్ మొదటి విమర్శలు చేసింది. తాము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ విగ్రహానికి నగిషీలు అద్దాలని భావిస్తోంది. కేసీఆర్ మార్కు నిర్ణయాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలలో మరొకటి తెలంగాణ విగ్రహం రూపురేఖల మార్పు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక గీతం. కాంగ్రెస్ సర్కారు నుంచి వచ్చిన మరో నిర్ణయం ఇది. ప్రముఖ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటిస్తోంది ప్రభుత్వం. ఈ పాటకు మరింత ఎలివేషన్ ఇచ్చేందుకు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణితో స్వరాలు సమకూరుస్తోంది. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో స్వయంగా సోనియా గాంధీతో ఈ పాటను విడుదల చేయించాలని ప్లాన్ చేస్తోంది. కీరవాణి, అందశ్రీలతో కలిసి ఈ గీతంపై రేవంత్ రెడ్డి చర్చించారు కూడా. అయితే కాంగ్రెస్ నిర్ణయంపై తీవ్రంగా రగడ జరిగింది. ఆంధ్ర వ్యక్తితో ఈ పాటను చేయించడమేంటి, మనకెవరూ లేరా అంటూ తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ ప్రభుత్వంపై 101 రాగాలు ఆలపించింది. ఏ పాటనైతే సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ పక్కన పెట్టారో అదే పాటను అధికార గీతంగా చేస్తోంది కాంగ్రెస్. అయితే అధికారిక గీతం వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇదంతా తనకేమీ సంబంధం లేదని, పాట బాధ్యత మొత్తం అందశ్రీ చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముద్రను చెరిపేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న మరో ప్రయత్నం అధికార ముద్రలో మార్పులు చేయటం. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశంకు ఈ బాధ్యతలు అప్పగించింది. కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకున్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. లోగోపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని కవులు, కళాకారులు, మేధావులు, పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెబుతున్నారు. డిజైన్పై వివాదం రాసుకున్న వేళ లోగోపై లోతుగా అధ్యయనం చేయాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే కొన్ని డిజైన్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చార్మినార్ను, కాకతీయ కళాతోరణాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చిన లోగోలో అమరవీరుల స్తూపం, 3 సింహాల బొమ్మ ఉన్నాయి. పాత ఎంబ్లంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్, రాజముద్ర ఉన్నాయి. ఆర్టిస్ట్ రుద్ర రాజేశం పలు రకాలుగా లోగోలు డిజైన్ చేశారు. తెలంగాణ మ్యాప్ లో బతుకమ్మ, చార్మినార్, రాజముద్రతో ఓ లోగో తయారు చేయగా, తెలంగాణ మ్యాప్ లో బతుకమ్మ, అమరవీరుల స్తూపంతో మరో లోగోను డిజైన్ చేశారు. తాజాగా అమరవీరుల స్తూపం, రాజముద్రతో మరో లోగో వైరల్ అవుతోంది. అదే ఫైనల్ అంటూ ప్రచారము జరుగుతోంది. అధికార ముద్రలో రాచరిక ఆనవాళ్లు ఉండకూడదని అంటోంది కాంగ్రెస్. అయితే చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగింపుపై బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తోంది. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు చిహ్నాలుగా ఉండడం గంగా, జమున, తెహజీబ్ కు ప్రతీక అంటున్న బీఆర్ఎస్, అందుకే కేసీఆర్ అలా ఎంబ్లం చేయించారని, రేవంత్ దాన్ని భగ్నం చేస్తున్నారని మండిపడుతోంది.
అధికార ముద్రలో మార్పులు చేర్పులపై కాంగ్రెస్ కు పక్కా ఆలోచన ఉందని తెలుస్తోంది. అమరవీరుల స్తూపాన్ని అందులో పెట్టడం వ్యూహంగా ఉందని అర్థమవుతోంది. 1969 పోరాట చిహ్నం గన్ పార్క్ అమరవీరుల స్తూపం బొమ్మ జత చేస్తున్నారంటే ఉద్యమంలో కేసీఆర్ పాత్రను తగ్గించి వేయటమేనన్న చర్చ జరుగుతోంది. ఎందరో ఉద్యమకారులు ప్రాణత్యాగం చేయటం, అమరవీరులపై సోనియా గాంధీ చలించిపోవడం వల్లే తెలంగాణ కల సాకారమైందే తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్న వాదనను తెరపైకి తేవడమే కాంగ్రెస్ ఉద్దేశంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ పక్కన పెట్టేశారన్న విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకునేందుకు కాంగ్రెస్ ఇలా ప్రయత్నిస్తోందని వివరిస్తున్నారు. మలిదశ ఉద్యమం తానే నడిపానని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించిన కాంగ్రెస్ ఆ ఉద్యమానికి పునాది, మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి నాటి 1969 నాటి ఉద్యమమేనని చాటి చెప్పాలనుకుంటోంది. అధికార ముద్రపై అందరి అభిప్రాయాలు తీసుకోవడంలోనూ పక్కా వ్యూహం ఉందని తెలుస్తోంది. చిత్రకారుడు రుద్ర రాజేశంతో పాటు కోదండరాం, జేఏసీ రఘు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోనూ చర్చలు జరిపి తెలంగాణవాదులందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకున్నామన్న భావనను కల్పించారు సీఎం రేవంత్. దీంతో తెలంగాణ అమరవీరుల స్తూపం అధికార ముద్రలో ఉండడంతో విమర్శించడానికి బీఆర్ఎస్ కు అవకాశం లేకుండా చేయాలని భావిస్తున్నట్టు అర్థమవుతోంది. అధికార ముద్రలో మార్పులంటే రాష్ట్ర ప్రస్థానంలో కేసీఆర్ ముద్రను చెరిపేయటంలో భాగమేనా అనే డిస్కషన్ జరుగుతోంది. తెలంగాణ జాతిపిత కేసీఆరేనంటూ బీఆర్ఎస్ నేతలు ప్రతి సందర్భంలోనూ చెప్పుకోవడం సాధారణమైపోయింది. చావు అంచుల వరకు వెళ్లొచ్చిన కేసీఆరే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన బాపు అని ప్రసంగాలు చేస్తుంటారు. ఈ మాటను కూడా పూర్వపక్షం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరును తెరపైకి తెచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటూ కీర్తించారు. ఉద్యమం చల్లారకుండా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించిన ప్రొఫెసర్ జయశంకర్ను కాదని తానే తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ప్రచారం జరిగేలా చూసుకున్నారని విమర్శించారు. ప్రగతి భవన్ గేట్లు, టీఎస్ నుంచి టీజీ, అధికారిక గీతం, చిహ్నం ఇలా కేసీఆర్ మదిలో నుంచి పుట్టి ఆయన మార్కుగా ఉన్న అంశాలపై కాంగ్రెస్ సర్కారు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన ముద్రలను చెరిపేసేందుకు ఒక్కో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అత్యంత పరిమితమని, తెలంగాణ ఇచ్చింది సోనియా, తెచ్చింది కాంగ్రెసే అన్న వాదనకు బలం చేకూర్చేలా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావంలో కీలక తోడ్పాటు తమదేనని చెప్పుకుంటోంది. అటు బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అయినా తెచ్చింది మాత్రం కేసీఆర్ అంటూ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ తల్లి అనే భావనకు సోనియా గాంధీని తెలంగాణ తల్లి అనడానికి చాలా తేడా ఉంటుంది. ముగ్గురు అమ్మలని మనమే అన్నాం. ఎవరు? మీరా కుమార్ గారు, సుష్మా స్వరాజ్ గారు, సోనియా గాంధీ గారు. ఈ ముగ్గురు అనుకుంటేనే తెలంగాణ వచ్చింది. దానికి ప్రధాన నాయకుడు కేసీఆర్ కావచ్చు, ఉద్యమాన్ని ప్రేరేపించింది ఆయనే కావచ్చు. అయితే ఆయనకిచ్చే గౌరవం ఆయనకి ఇస్తూనే ఆ ముగ్గురిని కూడా మనం గౌరవించుకున్నాం. కానీ తెలంగాణ తల్లి స్థానంలో సోనియా గాంధీని పెట్టడం అనేది అది ఏ తెలంగాణ వ్యక్తికి కూడా మింగుడు పడని విషయం. ఈ తెలంగాణ ఛాంపియన్షిప్ లో జనం ఎవరికి సమ్మతం తెలుపుతారు, కేసీఆర్ కా సోనియా కా అనే చర్చ మాత్రం వాడి వేడిగా సాగుతోంది. తెలంగాణ ఛాంపియన్షిప్ లో విజేత తామంటే తామంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటల తూటాలు పేలుస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావంలో నిజంగా విన్నర్ ఎవరు? తెలంగాణ బాపు, తెలంగాణ తల్లి యుద్ధంలో ఎవరిది పై చెయ్యి? అసలు తెలంగాణ సాకారంలో కేసీఆర్ పాత్ర ఏంటి? సోనియా గాంధీ పాత్ర ఏంటి? ఇద్దరి పాత్రలను బేరీజు వేస్తే మొగ్గు ఎవరి వైపు? తెలంగాణ మలిదశ ఉద్యమం ఈ తరం చూసిన మహోద్యమం. తెలంగాణ ఆవిర్భావం ఈ కాలం చూసిన మహోజ్వల ఘట్టం. కానీ ఇప్పుడు గొడవంతా ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి అనేదే. ప్రొఫెసర్ జయశంకర్ సూచనతో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని జలదృశ్యంలో స్థాపించింది మొదలు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు కేసీఆర్. ఉప ఎన్నికలతో ఉద్యమానికి మరింత ఊపునిచ్చారు. ఓయూ, కేయూ విద్యార్థులతో పాటు ఉద్యోగులు కదం తొక్కారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు జతకట్టాయి. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఏర్పాటుకు హామీనిచ్చింది కాంగ్రెస్. ఆ ఎన్నికల్లో చంద్రబాబు గద్దె దిగారు. వైఎస్ సీఎం అయ్యారు. కేంద్రంలోనూ కాంగ్రెసే వచ్చింది. అటు సెంటర్, ఇటు స్టేట్లోనూ టీఆర్ఎస్ కూడా
ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. కానీ తరువాత తెలంగాణ హామీ ఊసు తక్కువైంది. దీన్ని నిరసిస్తూ ప్రభుత్వంలో నుంచి బయటకొచ్చారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సై అన్నారు. కానీ తక్కువ సీట్లలోనే విజయాన్ని సాధించింది నాటి టీఆర్ఎస్. పార్లమెంటుతో పాటు బయట కూడా ఆందోళనలు కొనసాగించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ వామపక్షాలతో కలిసి మహాకూటమిలో చేరింది. అయినా సెంటర్ స్టేట్లోనూ కాంగ్రెసే మళ్లీ పవర్లోకొచ్చింది. అయితే 2009లో వైఎస్ మరణం తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో ఏర్పడిన స్తబ్దతను కేసీఆర్ అనుకూలంగా మలుచుకున్నారు. రోజయ్య సీఎంగా ఉండగా దీక్షకు కూర్చున్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ప్రకటించారు. ఇటు ఓయూతో పాటు తెలంగాణ అంతా ఆందోళనలతో అగ్నిగుండమైంది. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం హోరెత్తింది. దీంతో 2009 డిసెంబర్ 9 నాటి అర్ధరాత్రి నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియను మొదలు పెడుతున్నట్టు ప్రకటించడం తెలంగాణ సాకారంలో తొలి అడుగు. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. చిదంబరం ప్రకటనతో తెలంగాణలో సంబురాలు మిన్నంటాయి. ఇది తమ ఘనతగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా చాటుకుంటే కేసీఆర్ మాత్రం తమదే క్రెడిట్ అంటూ హోరెత్తించారు. తరువాత ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు. ఎన్నో సమావేశాలు జరిగాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని కూడా వేసింది. అన్ని పార్టీల నుంచి లేఖలు, సమ్మతి లేఖలు రావాలని కేంద్రం అడిగింది. తెలంగాణకు ఓకే చెబుతూ లెటర్ రాయడంలో అన్ని పార్టీలపై ఒత్తిడి పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాష్ట్ర విభజనకు సమ్మతి తెలుపుతూ లేఖ రాశారు. అయినా ప్రక్రియ స్లోగా సాగుతూ ఉండడంపై ఆందోళనలు జరిగాయి. కోదండరాం నేతృత్వంలోని వివిధ రాజకీయ పార్టీల జేఎంసీ, విద్యార్థుల జేఏసీ, ఉద్యోగులు, సామాన్యులు కదం తొక్కారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, వంట వార్పులు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. లాఠీ చార్జీలు జరిగాయి. శ్రీకాంతాచారితో సహా విద్యార్థులెందరో బలిదానాలు చేశారు. 2014 ఎన్నికలు కూడా సమీపించాయి. 2013లో నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని చర్యలు తీసుకుంది. సీమాంధ్రలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సిడబ్ల్యూసీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. పార్లమెంటులో బిల్లు పెట్టాలని మంత్రివర్గంలో ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 18న రాష్ట్ర విభజన చట్టం ఆమోదం తెలిపింది. తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించింది. దశాబ్దాల కల నెరవేరిన సందర్భం. స్థూలంగా ఇది తెలంగాణ ఏర్పాటు కథ. ఇందులో తామే అత్యంత కీలక పాత్ర అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్లు నాటి నుంచి గొడవ పడుతూనే ఉన్నాయి. ఆగస్టు నాడు ఎర్రకోట మీద జెండా ఎగరేసినప్పుడు బ్రిటన్ రాణినో, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్నో పిలుచుకోవాలి ప్రతి సంవత్సరం. మీరే ఇచ్చిండ్రు, రాండి, మీ సమక్షంలో మీ దేశ స్వాతంత్రం చేసుకుంటామని. సిగ్గువేయకుండా ఉండాలి. అసలు వేడుకలకు పిలుచుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇచ్చింది తెలంగాణ, ఈమెనే తెలంగాణ తల్లి, ఇచ్చింది ఏందండి అసలు? నాన్సెన్సికల్ వర్డ్. తెలంగాణ ప్రకటించాల్సిన రాజకీయ అనివార్యతను కల్పించడంలో కేసీఆర్ సక్సెస్ అయిన మాట వాస్తవం. అటు సీమాంధ్రలో పార్టీ భూస్థాపితమని తెలిసినా తెలంగాణ కల సాకారం చేయడంలో కాంగ్రెస్ ది కూడా అత్యంత కీలక పాత్రేనన్నది కూడా నిజమే. ఎందరో విద్యార్థులు ఆత్మార్పణ చేసుకుంటూ ఉండడంతో సోనియా గాంధీ చొరవ తీసుకున్నారన్నది కూడా అంగీకరించాల్సిన వాస్తవమే. ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేయగల సీమాంధ్ర నేతలు పోరు పెడుతున్నా సోనియా తెలంగాణకే మొగ్గు చూపారన్నది కూడా చరిత్రలో లిఖితమే. అంతేకాదు తెలంగాణ ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ అవసరమే లేదని, తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని సోనియాకు కేసీఆర్ మాట ఇచ్చారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే కేసీఆర్ ఈ విషయంలో మాట తప్పారని, సోనియా కోపంగా ఉన్నారని కూడా చాలా మంది చెబుతుంటారు. అంతేకాదు తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా సోనియాకు ఏమాత్రం క్రెడిట్ ఇవ్వకుండా అంతా తానేనన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ కోప్పడుతూ ఉంటారు. చివరికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కూడా కేసీఆర్ భూస్థాపితం చెయ్యాలని చూశారని కూడా ఫైర్ అవుతూ ఉంటారు. అందుకే తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు చెప్పడం తెలంగాణ సమాజం కనీస బాధ్యతని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకే దశాబ్ది ఉత్సవాలలో సోనియాను ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు. క్రెడిట్ గేమ్లో ఎవరి లెక్కలు వారివే. తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితిని తామే కల్పించామని బీఆర్ఎస్ అంటోంది. అసలు కాంగ్రెస్ అధికారంలో లేకుంటే రాష్ట్రం వచ్చేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు ప్రశ్నించారు. సుష్మా స్వరాజ్ చేయూత లేకుంటే తెలంగాణ వచ్చేదా అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని సిపిఐ అంటోంది. ఇది బీఆర్ఎస్ తో, కాంగ్రెస్ తో ఘనత కాదని అన్ని పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, సామాన్యులు ఇలా మొత్తం తెలంగాణ సమాజ విజయమని జనం అంటున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ తెచ్చింది తలకాయ ఏమంటారు
సాగునోట తలకాయ పెట్టి తెచ్చింది కేసీఆర్ అని చెప్పుకుంటున్నటువంటి రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి త్యాగాలను ఒక రకంగా తక్కువ చేస్తున్నారు, ఒక రకంగా అవమానపరుస్తారని నేను భావిస్తాను. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల యొక్క పూర్తి సహాయ సహకారము, తెలంగాణ ప్రజా ఉద్యమం తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా ప్రజా ఉద్యమానికి తలవగ్గి పార్లమెంట్లో ఓటేసిన మాట వాస్తవం. అది మొత్తానికి కేసీఆర్ సీఎంగా ఉండగా తనదే క్రెడిట్ అన్నట్టుగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోంది. కేసీఆర్ నిర్ణయాలను మారుస్తోంది. అధికారిక గీతం, ముద్ర, టీజీ ఇలా ఎన్నో అంశాలలో తనదైన నిర్ణయాలు తీసుకుంటోంది. కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రగా బీఆర్ఎస్ అభివర్ణిస్తూ ఉంటే కేసీఆర్ తప్పుడు నిర్ణయాలను సరిచెయ్యకుంటే ఎలా అని కాంగ్రెస్ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బాపుగా కేసీఆర్ ను బీఆర్ఎస్ ఊరువాడా చాటుతూ ఉంటే తెలంగాణ తల్లిగా సోనియాను నిలబెట్టేందుకు అధికార కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. మొత్తానికి తెలంగాణ బాపు వర్సెస్ తెలంగాణ తల్లి ఛాంపియన్షిప్ లో జనం మనసులో విజేత ఎవరు? ఇప్పుడే ఎందుకు మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగులుతోంది? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.